స్వాతంత్రానంతరం భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు షార్ట్ పాయింట్స్లో చూద్దాం. 80 లక్షలు. ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశము పాకిస్తాను రెండు విడిపోయాయి. విడిపోయినప్పుడు పాకిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చిన భారతదేశానికి వచ్చిన వలసలు శరణార్థుల సంఖ్య ఎంత అంటే 80 లక్షలు. 80 లక్షల మంది శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు స్వాతంత్రం తర్వాత. అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న స్వదేశీ సంస్థానాల సంఖ్య 500. అప్పుడు స్వతంత్రంగా పాలించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 500 మంది ఉన్నారు. అలాగే అలహాబాద్లోని త్రివేణి సంగమం. ఇది దేనికి అంటే 1948 జనవరి 30న మహాత్మా గాంధీ గారు చనిపోయారు. జనవరి 30న చనిపోతే ఆయన అస్థికలను ఎక్కడ కలిపారు అంటే అలహాబాద్లోని త్రివేణి సంగమంలో ఆయన అస్థికలను కలిపారు. 1948 జనవరి 30న ఆయన చనిపోయినప్పుడు నెహ్రూ గారు ఆయన ఒక మైక్ ద్వారా అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఇలా చనిపోయారు గాంధీజీ అని చెప్పేసి, మన జీవితాల నుండి ఒక వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలముకుంది, మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో జవహర్లాల్ నెహ్రూ గారు అనౌన్స్ చేస్తారు. జాతిపిత చనిపోయినప్పుడు ఆయన అస్థికలను అలహాబాద్లోని త్రివేణి సంగమంలో కలుపుతారు. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా అప్పుడు 1947లో ఎంతమంది జనాభా ఉన్నారంటే 34.5 కోట్లు, అంటే దాదాపుగా 35 కోట్ల జనాభా ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి భారతదేశంలో అంటే సమైక్యత మరియు అభివృద్ధి అనేవి మెయిన్ ప్రాబ్లమ్స్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు. 1950 జనవరి 26 ప్రాధాన్యత మనందరికీ తెలుసు. 1956 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అయితే జనవరి 26, 1950. అదే ఆమోదం ఎప్పుడు లభించింది? 1949 నవంబర్ 26న ఆమోదం లభిస్తే జనవరి 26న అమలు. రాజ్యాంగ సభ యొక్క సమావేశాలన్నీ ఎక్కడ జరిగాయి? సమావేశాలు జరిగాయి కదా, అవన్నీ న్యూఢిల్లీలో జరిగాయి. రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య 300 మంది. అప్పుడు సభ్యులు 300. 1946 డిసెంబర్ టు 1949 నవంబర్. అంటే రాజ్యాంగ సభ యొక్క సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1946 డిసెంబర్లో స్టార్ట్ అయ్యి 1949 నవంబర్ వరకు రాజ్యాంగ సభ యొక్క సమావేశాలు జరిగాయి. ఫ్రాంచైజ్ అనగా ఓటు హక్కు కలిగి ఉండడాన్ని ఫ్రాంచైజ్ అంటారు. భారత్ హిందూ పాకిస్తాన్గా మారరాదు అని ఈ వాక్యం ఎవరు అన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు భారత్ హిందూ పాకిస్తాన్గా మారకూడదు అని అన్నారు. అలాగే రాజ్యాంగ సభలో లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూడా జవహర్లాల్ నెహ్రూ. హెచ్జి ఖండేకర్ ఈయన ఏమన్నారంటే, హెచ్జి ఖండేకర్ రాజ్యాంగ సభలో హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణం అని రాజ్యాంగ సభలో వాదించారు ఈయన ఖండేకర్. హరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ప్రతిదానికి అనర్హులుగా ఉండడానికి కారణమే అగ్రవర్ణాల వారు అని చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, 1000 సంవత్సరాల పాటు మేము అణచివేయబడ్డాం, మీరు మీ స్వంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు, మా మనస్సులు లేదా శరీరాలు హృదయాలు కూడా పనిచేయని లేదా మేము ముందుకు సాగడానికి వీలు లేని స్థాయిలో మమ్మల్ని అణిచివేశారు అని చెప్పి ఈయన వాదించింది ఎవరు అంటే హెచ్జి ఖండేకర్. యాక్చువల్గా ఇలాంటిది వస్తే మనము అణిచివేయబడ్డారు అంటే అంబేద్కర్ అన్నాడేమో అనుకుంటాం, కానీ హెచ్జి ఖండేకర్ ఈ 2 వాక్యాలు అన్నారు. ఏమన్నాడు? హరిజనులు అనర్హులుగా ఉండడానికి కారణం అగ్రవర్ణాల వారు, 1000 సంవత్సరాలుగా అణచివేయబడ్డాం, మీరు సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు. ఈ 2 వాక్యాలు హెచ్జి ఖండేకర్ గారు చెప్పారు. మైసూర్ సభ్యుడు ఏం చెప్పాడంటే, రాజ్యాంగ సభలో ప్రజాస్వామ్యం అంతా ఢిల్లీలోనే కేంద్రీకృతం అయిపోయింది, ఒక్క ఢిల్లీలోనే కేంద్రీకృతం అయిపోయి ఉంది. అది మిగిలిన
ఢిల్లీలోనే ఇక్కడే ఉండిపోయింది ప్రజాస్వామ్యం అనేది. అది దేశంలో మిగిలిన ప్రాంతాలకి అదే స్ఫూర్తితో పనిచేయడానికి అనుమతించబడదు అని చెప్పి ఈయన అన్నారు, మైసూర్ సభ్యుడు. అలాగే మద్రాసు సభ్యుడు ఏమన్నాడు అంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలకి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈయన అన్నారు రాజ్యాంగ సభలో. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు బాధ్యత ప్రాథమికంగా స్థానిక ప్రభుత్వాలపై ఉండాలని చెప్పి మద్రాసు సభ్యుడు అన్నారు. ఇంకా ఈ డేట్ ప్రాముఖ్యత 1952 డిసెంబర్ 15 డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంది? మన పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన డేట్ 1952 డిసెంబర్ 58. ఈయన 58 డేస్ ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15 చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత మన స్టేట్ 1953 అక్టోబర్ 1 మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదే ఆంధ్రప్రదేశ్ అయితే 1956 నవంబర్ 1 అయితే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అదే ఆంధ్ర రాష్ట్రం అయితే 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో ఓటు హక్కు ఎన్ని సంవత్సరాలకు ఉండేది అంటే 21 ఇయర్స్కి ఉండేది. తర్వాత దాన్ని 18 ఇయర్స్కి మార్చాడు. ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ 326 ఓటర్స్ దినోత్సవం 326 వచ్చేసి ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ 25 వచ్చేసి జనవరి 25 మనకి ఓటర్స్ దినోత్సవం జరుపుకుంటారు. అదే దశల వారీగా ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ వంటి కొన్ని దేశాలు ఓటు హక్కు ఎలా కనిపించాయి అంటే వీళ్ళు దశల వారీగా, అంటే అందరికీ ఒకేసారి కాకుండా దశల వారీగా ఓటు హక్కు కల్పించిన వారు అమెరికా, ఇంగ్లాండ్. అదే ఒక్కసారిగా అందరికీ ఓటు హక్కు కల్పించింది మాత్రం భారతదేశం మాత్రమే. 1971లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం వచ్చేసి స్విట్జర్లాండ్ వచ్చి 1971లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. భారత రాజ్యాంగంలో మామూలుగా ఇంకా మన భారతదేశంలో 3 జాబితాలు ఉన్నాయి. అది ఏం జాబితా? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితాలోని అంశాలేంటి? పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు అనేవి కేంద్ర జాబితా. విద్యా, వైద్యం అనేవి రాష్ట్ర జాబితా. అడవులు, వ్యవసాయం అనేది ఉమ్మడి జాబితా. 1975లో ఏం జరిగింది? 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్నిక చెల్లదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో 1975లో దాన్ని తప్పించుకోవడానికి ఆ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. జాతీయ అత్యవసర పరిస్థితి 3 రకాలుగా విధిస్తారు. ఏంటంటే 1 జాతీయ అత్యవసర పరిస్థితి, 2 ఆర్థిక అత్యవసర పరిస్థితి, రాష్ట్రపతి పాలన. జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 352 వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి, 356 వచ్చేసి రాష్ట్రపతి పాలన, 360 వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ 3 గురించి తెలియజేసే ఆర్టికల్స్. ఇంకా 1977లో ఏం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి 1977 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే దేశాన్ని పాలిస్తూ ఉంది, అధికారం చెలాయిస్తూ ఉంది. అయితే ఫస్ట్ టైం 1977లో కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది 1977లో. అదే జనతా ప్రభుత్వం. ప్రధాని ఎవరయ్యారు అప్పుడు అంటే మొరార్జీ దేశాయ్ గారు కాంగ్రెసేతర ప్రధాని. ఫస్ట్ ప్రధాని ఎవరంటే కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్. ఇప్పుడు 1977. 1982లో ఏం జరిగింది? మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సంవత్సరం 1982. 6వ రాష్ట్రపతి మనకి 6వ రాష్ట్రపతి ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. ఈయన ఇంకొక స్పెషాలిటీ, 6వ రాష్ట్రపతి, 6వ లోక్సభ స్పీకర్ కూడా నీలం సంజీవరెడ్డి గారే. ఆర్టికల్ 370 దేని గురించి తెలియజేస్తుందంటే ఆర్టికల్ 370 మన జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేక ఆర్టికల్. ఇది 370 జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చే నాటికే షేక్ అబ్దుల్ అనే అతను ముస్లిమ్స్కు ఉద్యోగాలు కావాలని చెప్పి ఆయన ఉద్యమం చేస్తూ ఉన్నాడు.
ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అతనితో షేక్ అబ్దుల్లాకి మరియు భారత ప్రభుత్వానికి చర్చలు జరిగి వాళ్ళు ఢిల్లీ ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు ఢిల్లీ ఒప్పందం దానికి సంబంధించింది. ఈ ఢిల్లీ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్లోని వాళ్ళు భారత పౌరులు అవుతారు మరియు వాళ్ళకి కొన్ని ఆర్టికల్ 370 ద్వారా కొన్ని ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి. ఆ తర్వాత షేక్ అబ్దుల్లా అనే అతను స్థాపించిన పార్టీయే నేషనల్ కాంగ్రెస్ అనేది షేక్ అబ్దుల్లా స్థాపించిన పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రాజెక్ట్ ఏది అంటే భాక్రా నంగల్ ప్రాజెక్టు. తర్వాత హిందీ వ్యతిరేక ఉద్యమం ఎవరి టైంలో జరిగింది అంటే హిందీ వ్యతిరేక ఉద్యమం లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. దక్షిణ భారతదేశంలో హిందీ వ్యతిరేక ఉద్యమం డిఎంకే, దక్షిణ భారతదేశంలో అయితే డిఎంకే ఆయన బాగా ప్రచారంలో తెచ్చాడు. హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రధాని వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. అలీన విధానం, పంచశీల సూత్రం, చైనాతో ఒప్పందం, ఇవి మూడు ఉన్నప్పుడు ప్రధాని ఎవరు అంటే మన జవహర్లాల్ నెహ్రూ గారు. అలీన విధానం కానీ, పంచశీల సూత్రం కానీ, చైనాతో యుద్ధం అప్పుడు. అలీన విధానం అంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికే యుఎస్ఏకి మరియు యుఎస్ఎస్ఆర్ రష్యాకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం అనేది ఎవరికి సపోర్ట్ చేయకుండా రెండిటికి దూరంగా ఉండడమే అలీన విధానం, దాని మెయిన్ పాయింట్. అదే పంచశీల సూత్రం అంటే ఒక దేశం యొక్క అంతర్గత విషయాల్లో మనం జోక్యం చేసుకోకుండా ఉండడం. పంచశీల సూత్రంలో మెయిన్ సూత్రం ఏంటంటే ఒక దేశం యొక్క అంతర్గత సూత్రాల్లో మనం పోయి వేలు పెట్టకుండా ఉండడం. చైనాతో యుద్ధం జరిగినప్పుడు, చైనాతో యుద్ధం ఎప్పుడు 1962లో చైనాతో యుద్ధం జరిగితే అప్పుడు ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ. అప్పుడు బంగ్లాదేశ్ కోసం యుద్ధం జరుగుతుంది.